హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు బాగున్నారు అనుకుంటున్నా. వెల్కమ్ టు మై ఛానల్ రమణీస్ వరల్డ్. నేను ఈరోజు మీకు చిక్కుడుకాయ ఫ్రై చూపిస్తానండి. చిక్కుడుకాయలు శుభ్రం కడిగేసి ఇలా ముక్కలు చేసుకుని అంటే విడతి చేసుకోవాలండి. లేకపోతే పురుగులు ఉంటాయి కదా, చూసుకొని ఇలా ముక్కలు చేసుకుని ఒకసారి బాయిల్ చేసుకోవాలండి. అంటే కుక్కర్లో పెట్టేసుకోవచ్చు. కుక్కర్లో పెట్టుకుని అప్పుడు ఫ్రై చేసుకోవాలండి. చాలా బాగుంటుందండి చిక్కుడుకాయ ఫ్రై. చూద్దామండి ఇది ఎలా ఉందో. నేను ముందు ఇప్పుడు కొంచెం పసుపు వేసి కుక్కర్లో పెడతానండి, తర్వాత చూపిస్తాను. ఇదిగోనండి, చిక్కుడుకాయలన్నీ ఉడకబెట్టేసాను. ఇలా బాయిల్ అయిపోయి నీళ్ళన్నీ తీసేసానండి చిల్లులు దాంట్లో వేసి. ఇది మనం ఇలా బాయిల్ చేయకుండా వేయించుకున్నాం అనుకోండి, కరకర అదిలా గట్టిగా ఉంటాయండి, బాగుండవు. ఒకసారి బాయిల్ చేసామనుకోండి చాలా మెత్తగా బాగుంటుందండి తినడానికి. అందుకని ఇలా బాయిల్ చేస్తూ ఉంటాం చిక్కుడుకాయని. ఇదిగోనండి, మూకుడు పెట్టాను, స్టవ్ అంటించి నూనె వేస్తున్నాను. చాలా సింపుల్ అండి, ఈజీ అండి. ఈ కూర ఫ్రై చేసుకోవడం చాలా ఈజీగా చేసుకోవచ్చు. బాక్సులు ఇచ్చే వాళ్ళకి కూడా చాలా ఈజీగా అవుతుందండి. ఎందుకంటే రాత్రి బాగు చేసి పెట్టేసుకున్నాం అనుకోండి చిక్కుడుకాయలు, దాంతో ఏమో చక్కగా మీరు చేసేసుకోవచ్చండి. ఇంకోండి, ఆవాలు వేస్తున్నాను, కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర, కొంచెం వేగాలండి. వేగితే ఈ చిక్కుడుకాయలు వేసేసుకోవచ్చండి. చాలా సింపుల్గా అయితే వేసేసుకోవచ్చండి. చక్కగా చేసేసుకోవచ్చు. తొందరగా అయిపోతుంది. బాక్సులకి చక్కగా రెడీ చేసి పిల్లలకి ఇచ్చేసుకోవచ్చండి. మధ్యాహ్నం తిన్నవాళ్ళు ఈ ఫ్రై అయితే అసలు మెత్తగానే ఉంటుంది కాబట్టి కమ్మగా ఉంటుంది. అందుకని పాడవకుండా ఉంటుందండి. అందుకని ఇది చేసి ఇచ్చారనుకోండి పిల్లలు కూడా ఇష్టంగా తినేస్తారండి. ఇదిగోనండి, వేగిపోయింది. నేనేమో ఇది వేసేస్తానండి చిక్కుడుకాయ. అయ్యానండి, వేసేసాను. ఇది ఒక 10 నిమిషాలు మగ్గాలండి. ఇది 10 నిమిషాలు మగ్గిన తర్వాత మీకు చూపిస్తానండి నేను. ఇదిగోనండి, చూసారా, ఇలా ఫ్రై అయిపోయిందండి. కొంచెం పచ్చివాసన పోయేలాగా ఇలా ఫ్రై చేసుకోవాలండి. చేసుకుంటే చాలా బాగుంటుందండి, కమ్మగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో మనం సాల్ట్ వేసుకుందాం. కూరకు సరిపడా సాల్ట్ వేసుకుందామండి. తర్వాత కారం అండి, మామూలు కారమే. మన దగ్గర ఎర్రకారాలు ఉంటాయి కదండి, మీకు నచ్చితే ఎక్కువ వేసుకోండి. పిల్లలు ఉన్నారనుకుంటే తక్కువ వేసుకోండి. కారం మీ ఇష్టం చూసుకుని వేసుకోండి. మేమైతే మీడియంగా వేసుకుంటామండి, మరీ ఎక్కువైనా తినలేము, అందుకని మీడియంగా వేస్తాను. మీరు చూసుకుని మీ రుచికి సరిపడా వేసుకోండి. ఎక్కువ తక్కువ, మరి కాయలు ఎక్కువ చేసుకున్నారనుకోండి కొంచెం ఎక్కువ వేసుకోవాలి కదా, అలా చూసుకోండి మీరు. నేనైతే ఇలా వేసానండి. మరీ ఎక్కువ ఆయిల్ కూడా పట్టదండి దీనికి, ఎక్కువ ఆయిల్ కూడా వేసేసుకోక్కర్లేదు. చక్కగా కొద్దిగా ఆయిల్ వేసుకుని బాయిల్ చేసాం కాబట్టి ఇవి ఇందులో ఎక్కువ ఆయిల్ పట్టదు. చక్కగా ఇలా వేగిపోతుందండి. చూసారా, ఇది అన్నంలో వేసి తింటే ఎంత బాగుంటుందండి. వేడివేడి అన్నంలో చక్కగా నెయ్యి వేసి పిల్లలకు పెట్టారనుకోండి, మీరు తిన్నా సరే ఎవరు తిన్నా సరే చాలా రుచిగా ఉంటుందండి. అందరూ ట్రై చేసుకోండి. ఇది చాలా ఈజీగా సింపుల్గా అయిపోతుందండి. కొంచెం ఇలా కారం పట్టేసి ఇలా కలిపేసాం అనుకోండి, అంతటికీ పట్టేస్తుంది కారం, అప్పుడు బాగుంటుందండి. మీ పిల్లలు కూడా ఇలాంటి వేపుళ్ళు అయితే ఇష్టంగా తింటారు కదండి. సమ్మర్ కాబట్టి ఇంట్లో ఉంటారు కదా, చక్కగా ఇలా రోజుకో రకం వేపుడు. ఎక్కువ ఆయిల్ కూడా లేదు కాబట్టి ఇదేమీ మనకి పెద్దాళ్ళు తిన్నా కూడా చెడ్డ చేయదండి. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నానండి. చూసారా, అలా వచ్చేస్తుంది అన్నమాట. ఇదిగోనండి, వేడి వేడి చిక్కుడుకాయ ఫ్రై అన్నమాట. ఇందులో చాలా పోషక విలువలు కూడా ఉంటాయండి. చిక్కుడుకాయలు ఇదివరకు సమ్మర్ రథసప్తమి దగ్గర దొరికివ్వండి. ఇప్పుడైతే మొత్తం 360 రోజులు ఏ కూరైనా దొరికేస్తుంది కాబట్టి మనకి ఇబ్బంది లేదు. అందుకని చక్కగా ఎప్పుడు కావాలంటే అప్పుడు మీరు ఇవన్నీ ముందు రోజు బాగు చేసేసుకున్నారనుకోండి, పొద్దునే బాక్సులకు చాలా ఈజీగా పెట్టేయచ్చండి.
పిల్లలు ఈ వేపుడైతే చాలా ఇష్టంగా తింటారండి, వాళ్ళకి నచ్చుతుంది. నెయ్యి వేసి వేపుడేసి పెట్టారనుకోండి చాలా బాగుంటుందండి, వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఓ ముద్ద ఎక్కువే తింటారు కాబట్టి మీకు బాగుంటుందండి. చక్కగా అందరూ చేసుకోండి. ఈ ఫ్రై సమ్మర్లో ఎంజాయ్ చేయండి. బాగుందా ఫ్రెండ్స్? ఈ ఫ్రై మీకు నచ్చిందా? నచ్చితే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కిందనున్న గంట బెల్ ప్రెస్ చేయండి. ఓకే అండి.